ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. నియోజకవర్గంలోనే మా బాధ్యత నెరవేర్చినప్పుడు ఆ స్థాయి పోయినప్పుడు అది ఆలోచన. కవిత గారు ఒకవేళ కొత్త పార్టీ పెడితే అది కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టం అనుకోవచ్చు? మాకు నష్టం అనేది ఏమీ ఉండదు. మా నాయకుడు గట్టి నాయకుడు. బీజేపీ వాళ్ళు అంటున్నారండి రోజుకో మాట, ఈరోజు రేవంత్ రెడ్డి దిగిపోతాడు, 3 నెలల్లో దిగిపోతాడు, 6 నెలల్లో దిగిపోతాడు, ప్రభుత్వం మళ్ళీ కూలిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చూసుకున్నట్టయితే మా నాయకుడు గట్టోడు, మా పార్టీ గట్టి ఉంది. మా నాయకుడు ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. సో ఈ 18 నెలలుగా షాద్నగర్ ఎమ్మెల్యే సాధించినటువంటి విజయాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? మేము వచ్చిన తర్వాత మాకున్న ఎస్డిఎఫ్ ఫండ్లు కానీ, సర్వశిక్షణ అభియాన్ ఫండ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి విద్యను పూర్తి స్థాయి స్కూళ్ళు మెరుగుపరచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేలు అయిన తర్వాత తండాలకు రోడ్లు అయినాయి. షాద్నగర్లో మేమున్నప్పుడే డెవలప్ జరిగింది, మేమున్నప్పుడే నిధులు శాంక్షన్ అయినాయి. వాళ్ళు చేయలేదు కాబట్టి, అసమర్థులు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమో నా దగ్గర రూపాయి లేవు, నన్ను కోసిన ₹1 రాదని చెప్పేసి బహిరంగంగా మాట్లాడతారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి ఉచిత హామీలు అనేది ఎక్కువగా ఉన్నాయి, ఇంకే విధంగా చేస్తారు? ఉన్నట్టు మాట్లాడి సీఎం ఏం చెప్పిండు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు.